ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9666828823. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపకశక్తి లేకపోవటం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారికి చూపించుకున్న మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. మీరు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలు పరిష్కరించుకుని సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఎందుకమ్మా అంత అలా నిరుత్సాహంగా కూర్చున్నావు? నీ కష్టాలు తొలగటం లేదు అని, నీ కోరిక నెరవేరటం లేదు అని బాధపడుతున్నావు కదా తల్లి. లేమ్మా, నీ కష్టాలు తొలగించి నీ కోరికలు నెరవేరుస్తాను. నా మీద నమ్మకం ఉంటే ఏడుకొండల స్వామిని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అయితే బాబాగారిని స్మరిస్తూ ఏడుకొండల వెంకన్న బాబాని తాకండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. నేను చెప్పే ఈ మాటలు జాగ్రత్తగా విను తల్లి. జీవితం అన్నిటినీ కూడా పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినటానికి టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించని దీనస్థితిని, జీవితం అన్నిటినీ కూడా పరిచయం చేస్తుంది తల్లి. నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నిటినీ కూడా నువ్వు జీవితంలో ఎదుర్కోవలసిందేనమ్మా. నువ్వు అలా డీలా పడిపోతే ఎలా చెప్పు తల్లి. నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబాని ఉన్నాను అనే సంగతి నువ్వు మర్చిపోతున్నావమ్మా. అయినా ఈ చిరుకోపం నీకు నాకు సహజమే కదా తల్లి. నీ కోరిక, నీ సమస్య తీరలేదనే కదా నాపై అలిగి మారం చేస్తూ ఉన్నావు. మారం చేయటంలో నీకు నువ్వే సాటి. అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లవాడిలా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ కబుర్లు చెబుతూ ఉంటావమ్మా. ఇలా చూడు బంగారు తల్లి, ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు అని నీకు తెలుసు కూడా చాలా అతిగా ఆలోచిస్తున్నావు. లేని వాటికి పరుగులు తీయకుండా దైవం ఇచ్చిన దానితో తృప్తి చెంది అందులో ఎలా సంతోషంగా ఉండాలా అనే దానిపై ఆలోచించు తల్లి. అప్పుడు నీ ఆనందాన్ని ఆపటం ఎవరి తరమో కాదు. ఈ ప్రకృతి అనేది దేవుడు ఇచ్చిన ఒక వరం. అలాగే భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం కూడా ఒక గొప్ప బహుమతి తల్లి. దానిని జాగ్రత్తగా అమలుపరుచుకోవడం అనేది నీ బాధ్యత. అలాగే సంతోషంగా ఉండకుండా లేని ఆనందాల కోసం మీ మనశ్శాంతిని కోల్పోతున్నారు తల్లి. మీకు మీ సాయి తండ్రి ఏం చేస్తే నచ్చుతుందో చెప్పనా తల్లి? మీరు అడిగి అడగగానే మీ కోరిక నెరవేర్చి మీ సమస్యల నుండి వెంటనే బయటపడవేస్తే మీకు మీ బాబా బాగా మేలు చేసిన వాడవుతాడు. అలాగే భావించి బాబాని కాస్త ప్రేమిస్తారు. లేదంటే మీ కష్టం కాస్త ఎక్కువైతే చాలు, నిమిషంలోనే నన్ను ద్వేషిస్తారు. అసలు ఎందుకు నాకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చారు అని బెంగపడిపోయి నన్ను దూషిస్తూ ఉంటారు. సంతోషం, ఆనందం, కష్టం ఏదీ కూడా శాశ్వతం కాదు తల్లి. ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరొక నిమిషంలో దుఃఖించవచ్చు. ఇప్పుడు దుఃఖిస్తున్న వారు మరొక నిమిషంలో సంతోషంగా ఉండవచ్చు. ఇదంతా కూడా కర్మానుసారమే. కర్మ నుండి తప్పించుకోవటం దేవతల వల్ల కూడా కాలేదు. కాబట్టి కర్మను ఎవరూ కూడా తప్పించలేరమ్మా. నువ్వు కర్మను అనుభవించినప్పుడు దేవుని యొక్క సహకారం నీకు తప్పకుండా ఉంటుంది తల్లి. ఆ సమయంలో నీకు ఎవరూ కనిపించకపోయినా ఒక కనిపించిన శక్తి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది తెలుసా తల్లి.
మరి నీ మనసులో ఉన్న ఆవేదనంతా కూడా నాకు తెలుసు తల్లి. నువ్వు ఎక్కువగా ఆలోచించి కుమిలిపోతున్నావు తల్లి. ఆలోచించి, ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావమ్మా. అంతగా ఆలోచించవద్దు. సారి ప్రపంచం వైపు చూడు తల్లి. ఎంతో మందికి తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక, ఉండటానికి ఇల్లు లేక, దేనికి నోచుకోని అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కూడా నీ దృష్టిలోకి తెచ్చుకో. వారందరిలో నేను లేను అనే ధైర్యాన్ని తెచ్చుకో అమ్మా. అలాంటి జీవితం నీకు రాలేదు అని సంతోషించు. వారు అనుభవించేటటువంటి కష్టం కన్నా నీది ఒక కష్టం కాదు అని తెలుసుకో అమ్మా. ఆ తర్వాత ఆలోచించు. వారి కష్టం ముందు నీ కష్టం, నీ సమస్య ఏపాటిదో. అంతేకాని లేని వాటి గురించి పరుగులు పెడుతూ ఉన్నటువంటి అందమైన జీవితాన్ని మనసు పాడు చేసుకుని దూరం చేసుకోవద్దు తల్లి. ప్రతిరోజు కూడా నువ్వు నాకు విన్నవించుకోవలసిన అవసరం లేదు. బాబా, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ కోరిక ఉంది అని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మొరపెట్టుకోవలసిన అవసరం లేదమ్మా. ఇది చెప్తావు కదా, మరి ఆ సమస్య గురించి మర్చిపోయి నీ పని యందు నువ్వు శ్రద్ధ వహించు తల్లి. అది ఎప్పుడు ఇవ్వాలి, ఏ సమయానికి దక్కాలి అనేది నేను నిర్ణయిస్తాను. అంతా నా మీద వదిలేసే తల్లి. ఆ సమయం రాగానే క్షణాల్లో నీ చేతుల్లోకి వచ్చేలా చేస్తాను తల్లి. దేనికైనా కానీ కాలమే కదమ్మా సమాధానం చెబుతుంది. అయినా కూడా నీకు ఎంత భాగ్యదాయకమైన జీవితాన్ని ఇచ్చానో ఒక్కసారి నువ్వే ఆలోచించు తల్లి. అప్పుడు నీకే అర్థమవుతుంది. ఆరోగ్యాన్ని ఇచ్చాను, తిండికి బట్టకి ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నాను. ఇవి చాలవా తల్లి? ఇంకా నీ కుటుంబాన్ని పోషించేటటువంటి శక్తికి నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంది. కాబట్టి అందుకు నేను నీ ముందు ఉండి నిన్ను నడిపించేందుకు మాత్రమే బాధ్యత వహిస్తాను. అంతవరకే నా బాధ్యత. ఆ తర్వాత చేయవలసిన పూర్తి కష్టం మాత్రం నీదే తల్లి. అప్పుడే నీకు కూడా కష్టంతోటి వచ్చేటటువంటి ఆనందం ఎంత బాగుంటుందో అనేది నీకు కూడా అర్థమవుతుంది తల్లి. కాబట్టి ఎక్కువగా తొందరపడవద్దు. ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. పనిలో ఆలస్యం అవుతుంది అని నిరాశ చెందవద్దు తల్లి. ప్రతి పని వెనక ఒక పరమార్థం ఉంటుంది. ఆలస్యమైనా సరే నీ గమ్యానికి చేరుకోవటం ముఖ్యం తల్లి. బట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంటుంది తెలుసా తల్లి. నువ్వు ఇలా దుఃఖంతో మనసు నిండా బాధతో సతమతమవుతూ ఎవరికీ కూడా చెప్పకుండా ఏం చెయ్యాలో తెలియని దీనస్థితిలోకి వెళ్ళిపోవద్దు తల్లి. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు కదమ్మా. కాబట్టి నువ్వు ఏమాత్రమో కూడా బెంగపడవద్దు. సమస్య అయినా సరే నీ దగ్గరికి వచ్చినప్పుడు అది మనల్ని ఏమీ చేయలేదు. ఏం సమస్య అయినా సరే మనకి ఏం నేర్పించడానికి వస్తుంది. అలాంటి విషయాలను నువ్వు పరిపూర్ణంగా తెలుసుకుని, నిజాలను తెలుసుకుని, మనలోని శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను బయటకు తీసి, సమస్య వచ్చినప్పుడు నీలో ఏదో తెలియని శక్తి, పట్టుదల తప్పకుండా ఉంటాయి తల్లి. వాటిని నువ్వు తెలుసుకుని నీ సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగిపో తల్లి. కూడా ఆలోచించవచ్చు. నేను ఒక్కడినే ఎలా చేయగలగాలి, నాకు ఎవరి సహాయం కూడా లేదు కదా అని నువ్వు దిగులు పడవచ్చు. కానీ బిడ్డ, నేను ఎప్పుడూ కూడా నీకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంటాను అనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. నేనంటూ ఉన్నాను అనే విషయాన్ని నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు నీ చుట్టూ కూడా ఒక చీకటి అనేది ఆవహిస్తుంది. అప్పుడు నీకు ఎలాంటి సహాయం అందటం లేదు అనే భావన ఏర్పడుతుంది. ఎవరైనా మోసం చెయ్యొచ్చేమో కానీ నువ్వు నమ్మినటువంటి నీ పరమాత్మ నిన్ను ఎప్పుడూ కూడా విడిచి మోసం చేయదు తల్లి. ఈ ఒక్కటి బాగా తెలుసుకో. నీ సంతోషమే ఆయన సంతోషం. నువ్వు బాధపడుతూ ఉంటే ఆ పరమాత్మ కూడా బాధపడుతుంది అనే సంగతి తెలుసుకో తల్లి. నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ పరమాత్మకు ముందు నువ్వు కృతజ్ఞతలు చెప్పుకో తల్లి. ప్రతిరోజు కూడా నా నామస్మరణ విడిచిపెట్టకుండా నా విభూతిని ధరిస్తూ ఉండు తల్లి. విభూతి ధరించడం వలన ఎన్నో మంచి మంచి ఆలోచనలు, మనశ్శాంతి కలుగచేస్తుందమ్మా. ఆరోపణలు చేయవలసిన సమయం కూడా వస్తుంది. కాస్త మృదువుగా మాట్లాడి ఇతరుల మనసును జయించు తల్లి. ఒంటరిని అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నీ సాయి తండ్రి లేని ప్రదేశం అంటూ ఎక్కడా లేదు తల్లి. అడుగు అడుగునా కూడా నీ సాయి తండ్రి చూపించే అద్భుతాలు నీకు అనుభూతిని ఇస్తాయి. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అని ఒక అద్భుతమైన పరిపూర్ణమైన నమ్మకం నీకు కలిగేలా చేస్తాయి. నీకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, శక్తిని ఇస్తున్నాను. ఇక నుండి సంతోషంగా ముందుకు సాగిపో తల్లి.
అయితే మన బాబాగారు ఈరోజు ఏడుకొండల స్వామిని తాకిన వారికి మంచి సందేశం అయితే, అద్భుతమైన సందేశం అయితే అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చింది అనుకుంటున్నానండి. బాబా సందేశం విన్న వారికి ఎంతో మందికి మనశ్శాంతి కలుగుతుంది అని చాలామంది అయితే కామెంట్స్ పెడుతూ ఉంటారండి. అలాగే సందేశ ప్రకారంగా కూడా వాళ్ళ జీవితాల్లో జరుగుతున్నాయని కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారండి. ఇది అక్షరాల సత్యమండి. బాబా అనుగ్రహం ఉంటేనే మనం ఈ సందేశం వినగలమండి. కాబట్టి ఈ సందేశం మీ వరకు వచ్చింది అంటే బాబాగారు అనుగ్రహం ఆశీస్సులు మీకు ఉన్నాయి అని మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.